నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. మొన్న ఉన్న వేడి నిన్న ఉండదు, నిన్న ఉన్న రచ్చ ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నంత హడావుడి మరో 2 రోజులైతే ఉండదు. అది పొలిటికల్ ఇష్యూ అయినా మరేదైనా ఘటన అయినా డే బై డే సిచ్యువేషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. 2 రోజుల క్రితం వరకు పీక్ లెవెల్లో ఉన్న సంధ్యా థియేటర్ ఇష్యూ స్లోగా తీరం వైపు దూసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. డ్యామేజ్ కంట్రోల్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు సినీ ఇండస్ట్రీ ఎవరి ఎత్తుల్లో వాళ్ళున్నారు. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో తగ్గేదెవరు, నెగ్గేదెవరు, వాట్ నెక్స్ట్? 15 రోజులుగా రాష్ట్రంలో ఒకటే హాట్ టాపిక్, అదే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన. రేవతి అనే మహిళ స్పాట్లో చనిపోవడం, ఆమె కొడుకు చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్, రిలీజ్, ఇలా నేషనల్ టాపిక్ అయిపోయింది. తర్వాత నోటీసులు, పోలీస్ విచారణ అంటూ డైలీ ఎపిసోడ్ లాగా కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ సర్కార్ వర్సెస్ టాలీవుడ్గా మారాయి. అల్లు అర్జున్తో పాటు టాలీవుడ్ పెద్దలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ విధంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే తాను కూడా తగ్గేదేలే అన్నట్లుగా అల్లు అర్జున్ కూడా సీఎం రేవంత్కు ఇండైరెక్ట్గా కౌంటర్ ఇవ్వడంతో వ్యవహారం మరింత సీరియస్ అయింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఇష్యూ మెల్లిగా చల్లబడుతున్నట్లు కనిపిస్తుంది. అటు ప్రభుత్వం నుంచి ఇటు సినీ ఇండస్ట్రీ అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి సమస్యను కొలిక్కి తెచ్చేలా ఒక్కో అడుగు ముందుకు పడుతుంది. అల్లు అర్జున్ ఇష్యూలో అధికార కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్తో పాటు మిగతా పార్టీలన్నీ కామెంట్స్ చేస్తున్నాయి. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు అపోజిషన్ లీడర్లు. ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. కొందరు నేతలు అల్లు అర్జున్తో పాటు సినీ ఇండస్ట్రీపై అగ్రెసివ్గా మాట్లాడిన తీరుపై పార్టీ ప్రభుత్వ పెద్దలు ఆరా తీశారట. పాపులర్ సినీ హీరో కావడం వారి అభిమానులతో పాటు ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్ వెళ్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. అల్లు అర్జున్ ఎపిసోడ్లో కాస్త వెనక్కి తగ్గడం బెటర్ అనే ఆలోచనకు ప్రభుత్వ పెద్దలు వచ్చారట. అల్లు అర్జున్ ఇష్యూలో ఇక నుంచి ఎవరు అగ్రెసివ్గా మాట్లాడొద్దని, విమర్శలు చేయొద్దని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెట్టొద్దని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సైలెంట్ అయిపోయారట. ఇక అటు అల్లు అర్జున్ ఫ్యామిలీ, సినీ ఇండస్ట్రీ కూడా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నంలో పడింది. మరోవైపు జైలు నుంచి రాగానే అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టి పరామర్శించిన సినీ ఇండస్ట్రీ పెద్దలంతా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సీరియస్ అయిన తర్వాత పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తుండడం ఇంట్రెస్టింగ్గా మారింది. మరోవైపు ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి దిగారు. రేవతి కుటుంబాన్ని చికిత్స పొందుతున్న బాలుడిని ఆసుపత్రికి వెళ్లి అల్లు అరవింద్, దిల్ రాజు పరామర్శించారు. 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. సినీ ఇండస్ట్రీ పెద్దలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రెడీ అవుతున్నారు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతించబోమని సీఎం ప్రకటించడంతో టాలీవుడ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ముఖ్యంగా దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తుండటంతో పాటు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సంక్రాంతికి విడుదల అవుతున్నాయి. భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశంతో పాటు బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వకపోతే చాలా నష్టపోతామని అంటున్నారు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై మ్యాటర్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సీరియస్గా పీక్ లెవెల్ తుఫానుగా కొనసాగిన సంధ్యా థియేటర్ ఘటన ఇప్పుడు తీరం దాటుతున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా మెత్తబడుతుండగా అల్లు అర్జున్ సహా టాలీవుడ్ అంతా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో తగ్గేదెవరు, నెగ్గేదెవరు అనేది మాత్రం ఆసక్తికర చర్చగా దారితీస్తోంది.